హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 10:44 PM అయింది. అవును, మీరు విన్నది కరెక్టే. నైట్ 10:44 అయితే అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఉయ్యూరు వీరమ్మ తల్లి సంబరాలు అయితే జరుగుతున్నాయి కదా, అక్కడికైతే వచ్చేసాం. ఈ టైంలో వెళ్తున్నారు. టెంపుల్ ఓపెన్లో ఉంటుందా ఉండదా అనేవిగా మీ డౌట్. ఇలా చాలామంది అడిగారు. అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుందన్న విషయం మాకు ఎప్పుడో తెలుసు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము ఇదే టైంకి వెళ్తాం. అయితే ఈ ఇయర్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఎప్పుడు షాప్స్ ఓపెన్ ఉన్న టైంలోనే వెళ్ళేవాళ్ళం, అంటే 11 అలా దర్శనం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే 1 అవర్ లేట్ అయింది. మేము 12కి అయితే దర్శనం చేసుకున్నాం. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మేము స్టార్ట్ అవుతుంటే చాలామంది అడిగారు, ఈ టైంలో టెంపుల్ ఓపెన్లో ఉంటుందా, కొంచెం ముందు బయలుదేరచ్చు. కానీ ఈ 15 days 24 hours కూడా టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే వచ్చి దర్శనం చేసుకుంటాం. ఎందుకు ఈ టైంలో అంటే భక్తుల రద్దీ అయితే ఉండదు, చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా ఉంటుంది టెంపుల్ అయితే. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక విషయం అయితే విన్నాను, ఇక్కడ ఉయ్యూరు వీరమ్మ తల్లి సంబరాల్లో ఫస్ట్ రోజు మాత్రమే జ్యోతిని పట్టుకుని తిరుగుతారు అని చెప్పి విన్నా. కానీ అది అబద్ధం. ప్రతిరోజు ఇక్కడ జ్యోతిని పట్టుకుని తిరుగుతారు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర జ్యోతులను పెట్టారు కదా, అదే ప్రూఫ్. ఇక్కడ ప్రతిరోజు జ్యోతిని పట్టుకుని అయితే తిరుగుతారు ఈ 15 days అయితే. ఇక్కడ చాలామంది భక్తులు నిద్ర కూడా చేస్తున్నారు. కొంతమందికి ఉంటుంది కదా, ముందు రోజు రాత్రి నిద్ర చేసి తెల్లారి అమ్మవారి దర్శనం చేసుకుంటారు కదా, అలా ఇక్కడ చాలామంది భక్తులే ఉన్నారు. గుడి చుట్టూరు కూడా అందరూ భక్తులే ఉన్నారు. అంటే ముందు రోజు రాత్రి అక్కడ నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు ఈ గుడి చుట్టూరు కూడా వాళ్ళే ఉన్నారు. చాలామందే ఉన్నారు ఇక్కడ భక్తులు అయితే. ఇక్కడ షాప్స్ ఏమీ ఓపెన్ లేవని అయితే అనుకోకండి. షాప్స్ అన్నీ ఓపెన్ లేకపోయినా అవసరమైన షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి దర్శనం కావాల్సిన పూజా సామాగ్రి షాప్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. కొబ్బరికాయల షాప్స్, పూజకు సంబంధించినవి, ఇలాంటి షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఇంకా మనకి పానీపూరి బండి ఉన్నాయి, కుల్ఫీ బండ్లు ఉన్నాయి, వాటర్ బాటిల్స్, బిర్యానీ పాయింట్స్, ఇలాంటివి అయితే ఓపెన్లోనే ఉన్నాయి. అన్నీ ఓపెన్ లేకపోయినా కొన్ని అయితే ఓపెన్లోనే ఉన్నాయి. మెయిన్ మాకు దర్శనం అయితే ప్రశాంతంగా అవ్వాలి, ఎటువంటి హడావిడి లేకుండా, జనాలు తొక్కిసలాటలు లేకుండా, తోపులాటలు లేకుండా జరగాలి మాకు దర్శనం అనుకుంటే ఈ టైంలో రండి. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తున్నవి ఇవన్నీ పొయ్యిలే పాలు పొంగించడానికి అనమాట. ఇక్కడ చూసారు ఈ వీడియోలో ఇప్పటికీ పాలు పొంగిస్తున్నారు. అలాగే ఇంకో ప్లేస్లో కూడా పాలు పొంగిస్తున్నారు ఇప్పటికి కూడా. మేము దర్శనానికి వెళ్ళిన టైంలో కూడా కొంతమంది పాలు పొంగించుకొని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, ఎవరైనా పిల్లలు కావాలంటే ఇలా బోర్లా పడుకొని వాళ్ళ పైన తెల్లటి టవల్ వేసి పసుపు కుంకుమ వేసి ఇక్కడైతే నిద్ర చేపిస్తారంట. ఇది పిల్లల కోసం అని చెప్పి ఇలా చేస్తారంట. దీని గురించి ఇంకా ఎవరికైనా డీటెయిల్గా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నాకు అయితే ఇంతవరకే తెలుసు. ఇక్కడ చాలామంది నిద్ర చేస్తున్నారని చెప్పి ముందు వీడియో క్లిప్పింగ్లో చూపించాను కదా, ఆ నిద్ర చేసేది కూడా గుడి పక్కనే అరుగు అయితే ఉంది గుడి చుట్టూరు. ఆ అరుగు మీద అయితే పడుకుంటున్నారు అందరూ. మరుసటి రోజు స్నానాలకైతే గుడి దగ్గర కోనేరు అయితే ఉంది. ఇక్కడ నేను చూపించే వీడియో వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా గుడికి, గుడి రైట్ సైడ్లోనే మనకు ఆ కోనేరు అయితే ఉంటుంది. గుడి రైట్ సైడ్లో మనకి ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ అని చూస్తున్నాం కదా, దీని పక్కనే ఉంటుంది కోనేరు అయితే. అండ్ ఇక్కడ చూసారా కొబ్బరికాయలు, పసుపు కుంకాలు, ఇలా పూజా సామాగ్రి, దర్శనానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి. అలాగే టెంపుల్ ఫ్రంట్లో కూడా ఓపెన్లోనే ఉంటుంది షాప్. అండ్ ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పక్క నుంచి వెళ్తే కోనేరు అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద ట్యాప్ కూడా ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటాయి ఆ ట్యాప్లో నుంచి. ఇక్కడ స్నానాలు ఇప్పుడు కూడా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడైతే మన నిద్ర చేసిన తెల్లారైతే ఇక్కడికి వచ్చేసి స్నానాలు అయితే చేయొచ్చు. అండ్ ఇదంతా క్యూ లైన్ అనమాట. ఇప్పుడైతే ఎవరు లేరు, సో క్యూ లైన్లోనే వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళినా. కాకపోతే ఎవరూ లేరు కాబట్టి వెంటనే దర్శనం అయితే అయిపోతుంది. మార్నింగ్ టైంలో అయితే చాలా కష్టపడాలి క్యూ లైన్లో. ఇందాక ఇక్కడ చెప్పా కదా నిద్ర చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీడియోలో క్లిప్పింగ్లో చూడండి, ఇప్పుడు పాలు పొంగిస్తున్నారు వీళ్ళైతే. సో ఎప్పుడైనా పాలు పొంగించవచ్చు. కాబట్టి ఈ 15 days 24 hours అమ్మవారి దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే పాలు పొంగించడం కూడా ఎప్పుడైనా పాలు పొంగించవచ్చు. ఉదయమే పొంగించాలని ఏం లేదు, ఏ టైంలో అయినా సరే పాలు అయితే పొంగించవచ్చు.
అలాగే జ్యోతి కూడా ఫస్ట్ రోజే తిరగాలని ఏమీ లేదు. ఎవరికైనా కుదరకపోతే మిగతా రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే జ్యోతిని పట్టుకుని తిప్పచ్చు. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటా. బాయ్ గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.